ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి 3 సార్లు వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మేము ముందుకు వస్తూనే ఉంటాను. ఈ రోజు అన్బాక్సింగ్ గురించి మనం మాట్లాడుకుంటే పిక్స్పాక్ నుంచి వెళ్ళి ఓజీ ప్రొజెక్టర్ అండి. అండ్ ఇది కొత్తగా లాంచ్ అయిన ప్రొజెక్టర్ అనమాట. అండ్ జపాన్ టెక్నాలజీతో వస్తుందని వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు. అండ్ టోటల్ దీని గురించి ఈరోజు అన్బాక్సింగ్ చేసి దీనిలో ఉన్న కంటెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. క్లారిటీ ఎలా ఉంది, అండ్ ఇది 4K సపోర్ట్ చేస్తుందండి. అండ్ వాళ్ళు కూడా మెన్షన్ చేశారు 4K సపోర్ట్ చేస్తుందని. అండ్ 1920x1080 రెజల్యూషన్తో వచ్చే ప్రొజెక్టర్ ఇది. బట్ ఇది 4K అప్స్కేలర్ అనమాట. ఒకసారి చూద్దాం ఇది దీనిలో ఉన్న కంటెంట్ ఏంటి అంటే దీని క్లారిటీ ఎలా ఉందో వీడియో ఎండ్ దాకా చూద్దామండి. అండ్ దీనిలో ఉన్న ఇన్ఫర్మేషన్ టోటల్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఏమన్నా కనుక మీరు మర్చిపోతే మాత్రం కింద కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మనం ఇంకో వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నామంట. లెట్స్ గో గైస్, ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ మనం పిక్స్పాక్ ఓజీలో ఉన్న స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. అండ్ స్పెక్స్ తర్వాత నేను అన్బాక్సింగ్ చేస్తాను. అన్బాక్సింగ్ తర్వాత స్క్రీన్ మీద కలుస్తానండి. అండ్ వీడియో ఎండ్ లో నా కంక్లూజన్ గురించి నేను మాట్లాడతానండి. అండ్ దీంట్లో స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ దీని బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడుకోవాలండి. బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడుకుంటే 11,000 లూమియన్స్ తో రావడం జరుగుతుంది. అండ్ నెగిటివ్ రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 రెజల్యూషన్ తో రావడం జరుగుతుంది. అండ్ 4K 60Hz సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ ఇందులో వచ్చిన కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 8500:1 కాంట్రాస్ట్ రేషియో, డైనమిక్ కాంట్రాస్ట్ రేషియో అని చెప్తున్నారండి. అండ్ ఇందులో ఆటో ఫోకస్ అండ్ ఆటో కీ స్టోన్ అండ్ ఆటో స్క్రీన్ ఫిట్ అనేది ఉండడం జరిగింది. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై 6 తో రావడం జరుగుతుంది. అండ్ బ్లూటూత్ 5.2 తో రావడం జరుగుతుంది. అండ్ ఆండ్రాయిడ్ 12 క్వాడ్ కోర్ CPU మాలీ GPU తో రావడం జరుగుతుంది. అండ్ 3GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో రావడం జరుగుతుంది. దీనిలో 10W స్పీకర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ HDMI ఆర్క్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీని ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 40,000 అవర్స్ అని చెప్తున్నారు. మ్యాక్స్ స్క్రీన్ సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే 300 ఇంచ్ అని చెప్తున్నారు. అండ్ దీనిలో కీ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే వివిడ్ సినిమా ఇంజన్ 3.0 విత్ డెడికేటెడ్ VCEX ప్రాసెసర్ వాడామని చెప్తున్నారు వీళ్ళు. హాట్ ప్లాస్ టెక్నాలజీ విత్ అల్ట్రా స్మూత్ మోషన్ అని కూడా చెప్తున్నారు వీళ్ళు. అండ్ దీనిలో ట్రిపుల్ ఫ్యాన్ టు కీప్ ప్రొజెక్టర్ కూల్ అని చెప్తున్నారు. ఏంటంటే దీనిలో వీళ్ళు 3 ఫ్యాన్స్ అనేది యూజ్ చేశారని చెప్తున్నారు. కూలింగ్ పర్పస్, మీకు హీటింగ్ అనేది ఏమి ఉండదని చెప్తున్నారు. అండ్ ఇందులో 4K కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ మీరు టీవీ బాక్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు సెటప్ బాక్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. PS4 అండ్ PS5 కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఎనీ కన్సోల్ దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సౌండ్ బార్స్ కూడా మీరు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఏవి రిసీవర్స్ కూడా కనెక్ట్ చేసుకొని మీరు 4K అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట దీంతో. అండ్ దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే వీళ్ళు ఆన్లైన్ లో పెట్టిన ప్రైస్ వచ్చేసి 26,999 అండి. అండ్ నేను కూపన్ కోడ్ అనేది కింద డిస్క్రిప్షన్ లో వదిలేస్తానండి, స్క్రీన్ మీద కూడా ఇస్తానండి. అండ్ దాని ద్వారా మీకు 4,000 వరకు అయితే డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ 24 అంటే ఇది 23,000 అనేది రావడం జరుగుతుంది. అండ్ దీని గురించి టోటల్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుందండి, ఒకసారి చెక్అౌట్ చేయండి. లెట్స్ గో అన్బాక్స్ అండి. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేసిన తర్వాత స్క్రీన్ మీద డెమో చూద్దాం. అండ్ పిక్స్పాక్ ఓజీ అనేది మనం అన్బాక్సింగ్ చేద్దామండి. ఫస్ట్ బాక్స్ మీద కనుక చూసినట్టయితే మనకు పైన పిక్స్పాక్ అని చెప్పి రాసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ కనుక చూస్తే పిక్స్పాక్ ఓజీ. అండ్ ఇటు సైడ్ కనుక చూసినట్టయితే మీరు హైయర్ రెజల్యూషన్ బ్రైట్నెస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆండ్రాయిడ్ 12 అండ్ 1080p అండ్ ఫుల్ HD అండ్ 4K అప్స్కేలర్ అండ్ ఆటో ఫోకస్ అని చెప్పి టీచ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ బాక్స్ మీద కనుక చూసినట్టయితే బ్యాక్ సైడ్ కనుక ఏం లేదు మీకు. అండ్ ఇట్ సైడ్ కనుక చూసినట్టయితే మీకు అండి అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీనిలో వచ్చిన కంటెంట్ ఏంటి మనం దాని గురించి మనం మాట్లాడుకుందాం. బాక్స్ అయితే ప్యాకింగ్ చాలా బాగుందండి. అండ్ బాక్స్ లో పిక్స్పాక్ వారంటీ అనేది ఇవ్వడం జరిగింది. వారంటీ అనేది 1 year తో రావడం జరుగుతుంది ఇది. అండ్ యూజర్ మాన్యువల్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు పవర్ కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది ఒకటి. 3.5mm to AV పోర్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అడ్జస్ట్మెంట్ స్క్రూ అనేది ఒకటి ఇచ్చారు. HDMI to HDMI కేబుల్ ఇచ్చారు. రెగ్యులర్ రిమోట్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది మనకు. నెక్స్ట్ VGA పోర్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి ఎక్స్ట్రా VGA పోర్ట్ అనేది ఇందులో ఈ మోడల్ ఒకదానికి మాత్రమే రావడం జరుగుతుంది. ఫస్ట్ మనం బాక్స్ లోంచి కవర్ తీసేద్దామండి. ఫస్ట్ కవర్ తీసేసినాక ఇలా ఉందో ఒకసారి లుక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ప్రొజెక్టర్ లుక్ గురించి మనం మాట్లాడుకుందామండి. ఫ్రంట్ సైడ్ కనుక చూసినట్టయితే మాత్రం గ్రే కలర్ క్లాత్ మోడల్ తో రావడం జరిగింది. అండ్ ఇక్కడ స్క్రీన్ ప్రొటెక్షన్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రంట్ సైడ్ కనుక చూసినట్లయితే DJI లుక్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మనం బ్యాక్ సైడ్ చూద్దామండి. బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే మనకు ఒకటి ల్యాన్ పోర్ట్ ఇచ్చారు. అండ్ AV పోర్ట్
3.5mm జాక్ ఇచ్చారు, ఏవీ పోర్ట్ ఇచ్చారు, అండ్ HDMI ఆర్క్ సపోర్ట్ చేసే పోర్ట్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ USB 2 పోర్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది, VGA పోర్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది, IR బ్లాస్టర్ కూడా ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ కనుక చూసినట్టయితే మనకు బటన్స్, మాన్యువల్ బటన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ పవర్ కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ సైడ్ కనుక చూసినట్టయితే హెయిర్ విండోస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇటు మీరు ఎయిర్ తీసుకొని క్లీన్ అయితే చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు. అంటే ఇది హెయిర్ విండో అనేది, అంటే మీరు ఎయిర్ ఫిల్టర్ అన్నమాట అది. అండ్ ఇటు సైడ్ కనుక చూసినట్టయితే మనకు స్పీకర్ అవుట్డోర్ అనేది ఇటు సైడ్ ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే మీకు డస్ట్ కోసం అని చెప్పి ఇక్కడ 3 స్క్రూస్ అనేది ఇవ్వడం జరిగింది. హీట్ అడ్జస్ట్మెంట్ స్క్రూస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 4 రబ్బర్స్ కనుక తీసినట్టయితే మాత్రం మీరు వాల్ మౌంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫస్ట్ మనం స్క్రీన్ మీద కలుద్దామండి. స్క్రీన్ మీద కలిసి దీని అవుట్పుట్ ఎలా ఉందో మనం చూద్దామండి. దీనిలో డెమోస్ ఉంటాయి అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఫస్ట్ టైం ఓపెన్ చేయగానే క్లారిటీ పరంగా మాత్రం చాలా బాగుందండి. 11,000 లూమియన్స్ అంటే 11,000 లూమియన్స్ లాగానే ఉందండి ఎగ్జాక్ట్లీ చూస్తే మాత్రం. ఒకసారి మీరు క్లారిటీ పరంగా చూస్తే మాత్రం ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు అండి. అండ్ IPL మ్యాచెస్ కానీ మేము ఇంట్లో థియేటర్ సెటప్ చేసుకుందాం, అవుట్డోర్లో మంచి మూవీ చూడాలనుకుంటున్నాము అంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్తానండి. ఎందుకంటే మీరు ఒకసారి షాంపిల్స్ చూస్తే మీకు అర్థమైపోతుందండి. నేను ఒకసారి జస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతానండి. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే మీకు ఇన్బుల్డ్గా ఇచ్చిన ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకున్న నెట్వర్క్స్ అండ్ ప్రొజెక్టర్, ఇన్పుట్స్, మీడియా, సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ బ్లూటూత్. ఇది బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండి మీరు. అండ్ వైఫై, డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆటో ఫోకస్ కరెక్షన్ కూడా ఉంటుంది. మీరు ఓపెన్ చేయగానే డైరెక్ట్ ఆటో ఫోకస్ మోడ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ ఎంత ఉందనేది చెప్పి మీకు ఆటో అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది అనమాట. అండ్ ఒకసారి నెట్వర్క్ చేస్తే నెట్వర్క్లోకి వెళ్ళిపోతే ఒకసారి మీకు అడ్జస్ట్ అయిపోతుంది. ఒకసారి మీరు వైఫై సెట్టింగ్స్ కనుక చూసినట్టయితే డ్యూయల్ బ్యాండ్ వైఫై సెటప్ మీకు 5 GHz అండ్ 2.4 GHz కూడా సపోర్ట్ చేస్తుందండి. అండ్ ఒకసారి నేను ఇన్బుల్డ్గా ఒకటి మనకి ఎంత అవుట్పుట్ వస్తుంది ఏందని చెప్పి ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి మనకి ఇది 4K వర్క్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం ఇన్బుల్డ్గా. తర్వాత మనము ఫైర్ స్టిక్ కనెక్ట్ చేసి ఎట్లా ఉందో అవుట్పుట్ ఒకసారి చెక్ చేద్దాం. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. 10 వాట్ స్పీకర్ అనేది ఇందులో రావడం జరుగుతుంది. అండ్ డాల్బీ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఒకసారి క్లారిటీ పరంగా మాత్రం నేనైతే 10 క్లారిటీ మాత్రం సూపర్ ఉందండి. చూస్తే మాత్రం కలర్స్ కూడా యాక్యురేట్, టీవీ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే చెప్పొచ్చు అండి. ఏంటి భయ్యా మీరు అన్ని ఇలా చెప్తారు అని చెప్పి అంటారు, బట్ అక్కడ ఉంది కాబట్టే చెప్తున్నానండి నేను. ఫస్ట్ ఒకటి మనం ట్రైలర్ ప్లే చేద్దామండి. కలర్స్ మాత్రం పిచ్చెక్కిస్తున్నాయండి, సూపర్ అసలు నెక్స్ట్ లెవెల్ కలర్స్. ఇక్కడ మీకు అన్ని కలర్స్ వస్తున్నాయండి, ఒకసారి చెక్ చేసుకోండి కలర్స్ పరంగా. $4K వరకు అయితే ప్లే అవుతుంది గైస్ యూట్యూబ్లో. మీరు అండ్ దీనిలో వచ్చిన ఆండ్రాయిడ్ గురించి మనం మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ 12తో వచ్చిందండి. కొన్ని ఇన్బుల్ట్ యాప్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మిర్రర్ కాస్ట్ అండ్ గూగుల్ ప్లే నుంచి వెళ్ళి మనకు ఎనీ యాప్స్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ యూట్యూబ్ ఉంది ఇన్బుల్ట్గా, ప్రైమ్ వీడియో ఉంది. కోడి అనే యాప్ నేను లాస్ట్ టైం నుంచి చెప్తూనే ఉన్నాను, మీరు పెన్ డ్రైవ్ పెట్టినప్పుడు చాలా యూజ్ అవుతుందండి. ఈయన ఎయిర్ స్క్రీన్ అనేది డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా మీకు ఇన్బుల్ట్గా ఇవ్వడం జరిగిందండి. ఇది ఒక మంచి విషయం అని చెప్పి 21060 అనేది కన్వర్ట్ అవ్వడం జరిగింది. కంప్లీట్ 4K ప్రొజెక్టర్ అండి యాక్చువల్ చెక్ చేస్తే. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు ఆడియో అండ్ వీడియో ఒకసారి 4K అనేది సపోర్ట్ చేస్తుందండి. మీరు అక్కడ చూస్తే మాత్రం 4K 60Hz అనేది సపోర్ట్ చేస్తుంది. అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్ అండ్ డాల్బీ డిజిటల్ అండ్ PCM ఆడియో అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇన్బుల్డ్ ఆండ్రాయిడ్ లో కాకుండా మీరు ఫైర్ స్టిక్ లోకి వెళ్ళినా కూడా మెన్యూ బటన్ ఒక 2 seconds నొక్కి పట్టుకుంటే మీకు ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ. అండ్ హోమ్ బటన్ అండ్ పిక్చర్ అండ్ కలర్, టెంపరేచర్ అండ్ సౌండ్ అండ్ వాల్యూమ్ అనేది సెట్టింగ్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ HDMI ఆర్క్ సపోర్ట్ కూడా తీసుకోవాలంటే మాత్రం మీరు ఇలా బ్యాక్ వచ్చి ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోతే లాంగ్వేజ్ అండ్ HDMI CEC అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ HDMI CEC అని ఆన్ చేసుకుంటే మీ ఇక్కడ ఆర్క్ సపోర్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ ఆప్షన్స్ అనేది కొంచెం వెరైటీగా ఇవ్వడం జరిగింది, బట్ బెటర్ మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. మోర్లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ టోటల్ సెట్టింగ్స్ అనేది, రిస్టోర్ట్ అనేది, లాంగ్వేజ్ అనేది,
అండ్ డిస్ప్లే ఎంతసేపటికి ఆఫ్ చేయాలి ఏంది అనేది టోటల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఇన్బుల్డ్ అంటే దాంట్లో సెట్టింగ్స్ లో దొరకట్లేదు, బట్ మెన్యూ బటన్ ఒక 2 seconds నొక్కి పెట్టుకుంటే ఈ ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఏం కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు. అది కాదండి బాబు, నేను చెప్పేది వినరా ఇంకా మీరు? నా గురించి మీకు ఇంకా తెలియదండి. తప్పు నాదైనప్పుడు నలుగురు మధ్యలో కాలు పట్టేసుకునే రోజులు కూడా ఉన్నాయి. గుడ్ జాబ్ గోవర్ధన్ అని ఒక్క మాట అంటే అదేమన్నా అరిగిపోద్దా? సో సాడ్. జరగండి జరగండి జరగండి, మాసు నుంచి మాసు బీసు పంచనండి. పిల్లగాడు చూడే ఇచ్చేగుతాడే, పిల్లగాడు చూడే ఇచ్చిలాగుతాడే. జరగండి జరగండి జరగండి, సారు లోపలైన సారు వచ్చనండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, క్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం. హంటింగ్ అవునా అవునా? మీరు టీవీ సీరియల్ యాక్టర్స్ లాగా మూడు సార్లు రియాక్ట్ కాకండి. అన్నిటికీ మ్యాటర్ ఒకటి. ప్రతిసారి ఎక్కడ పడతావరా ఇలాంటి జంబల్ హార్ట్ లేడీస్ ని? ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్ ఒక 3 సార్లు వస్తే మాత్రం ముందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మేము ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్. వందే మాతరం. You ready for a demon? I got eyes in the back of my head, I'm seeing. Take me for granted and you know I'm leaving. I'ma take what's mine with the webs I'm weaving. I could take this crowd from seeing to believing. Got a taste for blood and my tongue keeps bleeding. From the words I spit, so sharp, so freezing, so cold. Behold, frost